ఉత్సవ కమిటీ సభ్యుడిని. బాలగంగాధర్ పిలుపు మేరకు హిందూ జాతిని సంవత్సరంలో ఒక్కసారైనా సమైక్యత చేయాలా, అందరినీ కలపాలనే ఉద్దేశంతో ఆయన సామూహిక గణేష్ ఉత్సవాలు జరపమని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని శ్రీరామ్ నగర్లో 35 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా దాతల సహాయంతో, భక్తుల సహాయంతో, కమిటీ సభ్యుల సహాయంతో ఈ ఉత్సవాల్ని ఘనంగా జరుపుతున్నాం. ఈ ఉత్సవాల్ని సాంప్రదాయబద్ధంగా ఎటువంటి క్రమశిక్షణగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిన 35 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక పద్ధతి ప్రకారం ఉత్సవాలు నిర్వహించుకుంటూ వినాయక చవితి రోజు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని సాయంకాలం 5 గంటలకి ఉట్టి కార్యక్రమం నిర్వహించుకొని తదుపరి 3-4 రోజుల పాటు పూజలు నిర్వహించి 5వ రోజు శ్రీరామనగర్ అంతయు శ్రీ గణేష్ మహారాజ్ విగ్రహాన్ని సాంప్రదాయ సంస్కృతి కార్యక్రమాలతో ఊరేగిస్తూ భక్తుల నీరాజనాల మధ్య జొన్నవాడ పెన్నా నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. నాటి నుండి నేటి వరకు మాకు సహకరిస్తున్నటువంటి శ్రీరామనగర్ భక్తులకైతేమే, శ్రీరామనగర్ యూత్కైతేమే, మరియు శ్రీరామనగర్ ఉత్సవ కమిటీకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమానికి పిడుగు మధుసూదన్ రావు అండ్ సన్స్ మరి ఇంకొంతమంది సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా సుమారు 1000 మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకునే విధంగా ఆ గణేష్ మహారాజు ఆ శ్రీరామనగర్ ఉత్సవం కమిటీకి ధైర్యం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాం. గణేష్ మహారాజ్ కే జై, గణేష్ మహారాజ్ కే జై, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణేష్ మహారాజ్ కే జై, గణేష్ మహారాజ్ కే జై. అందరికీ ధన్యవాదాలు.